బీఆర్ఎస్ భవిష్యత్తు అసలు తెలంగాణ భవిష్యత్తే బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నదే. తెలంగాణ భవిష్యత్తే బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఉద్యమం చేపట్టబడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏది ఇస్తుందో ఇవాళ మనం సుసాధ్యమైంది, రాష్ట్రం ఏర్పాటు చేసుకోగలిగాం. అసలు కేసీఆర్ గారి నాయకత్వం లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. కేసీఆర్ గారి నాయకత్వం లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. దశాబ్ద కాలంలో వీళ్ళ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణమే కాదు, పాలమూరు రంగారెడ్డి సీతారామ ప్రాజెక్ట్ అన్ని కూడా చెప్పంటున్నా ఆనాడు రూపకల్పన చేసినాయి అని చెప్పంటున్నాయి. ఆనాడు రూపకల్పన చేసినాయి. సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక కర్షకుడిగా రైతు అవసరాలు తెలిసినటువంటి ఒక నాయకుడిగా చెప్పంటున్నాను. సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చెప్పంటున్నాను. ఇలా ప్రాజెక్ట్ రూపకల్పన చేసి కార్యరూపం దాల్పింపజేస్తే వీళ్ళు ఫ్లడ్స్లో కెనాలే నిర్మాణం చేసినాడు. మనకు తెలిసింది ఏంటి, గ్రావిటీ ద్వారా ఎగువకెళ్ళి దిగువ నీళ్ళు వస్తాయని చెప్పాలి. ఎవరు ఊహించలేని చెప్పంటున్నాను. రివర్స్ పంపింగ్ గ్రావిటీ ద్వారా ఎగువకెళ్ళి దిగువకు మిడిమానేరుకు నీరు తరలింపజేయడానికి ఉపయోగపడుతుందని చెప్పని భావించింది. వీళ్ళ కాళేశ్వరం నదీ జలాలను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే నీటి కొరత ఏర్పడితే ఏదైతుందో ఇవాళ వరదకాలం ఎక్కడ నీళ్ళు లేకుండా వరదకాలం నీళ్ళు ఉన్నాయి. మీరు గమనించండి చెప్పంటున్నా, కాకతీయుల నీళ్లు కలబడే కాలువలు కానీ వరద కాలువలు నీళ్లు కలబడతాయని చెప్పంటున్నాయి. అంటే ఏంటి, కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఏ విధంగా సాగునీటి నదీ జలాలను ఏదైతుందో వినియోగించుకోవాలి, అది మనపై ఆర్థికంగా భారం అనేది కాదు. అటువంటి యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో కుట్రపూరితంగా ఎంతవరకు రేవంత్ రెడ్డి గారి కళల కేసీఆర్ కనబడతాడా? కళల కాళేశ్వరం ప్రాజెక్ట్ కనబడుతుంది. మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేయబడ్డట్టయితే ప్రజల్లో కేసీఆర్ గారు చిరస్థాయిగా చర్చకుంటాడని చెప్పని దాన్ని ఏ విధంగానైనా అసలు నేను చెప్తున్నా, నేను మీరు రాబోయే ఎన్నికల లోపు సరే కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం ఆ 2 పియర్స్ ఒక అంశం, తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం ఇంకొక అంశం అని చెప్పంటాం. ఈ 2 పూర్తి చేయలేకున్నట్టయితే ఓట్లు అడిగే నైతిక హక్కు నీకు ఉండదు అని చెప్పండి.